కొంతమంది నా దగ్గరికి వచ్చి ప్రార్థన చేయన్నయ్య, ఇల్లు 3 భాగాలు పూర్తి ఒక భాగం ఆగిపోయింది, అందరు నవ్వుతున్నారా అన్నయ్య. ఓ అబ్బో, ఇల్లు పూర్తి గల ప్రెస్టేజ్ దెబ్బతింది. అరే రాజంతటి ఐశ్వర్యం కలిగినోడు గుడారం వేసుకొని కూర్చుంటే ఆయన సంగతి ఏంది మరి? ఇల్లు ఆగిపోయిందని కొంతమంది గందరగోళం అయిపోతూ ఉంటారు. ఆగిపోతే జనాలు ఏదన్నా నవ్వుకుంటే నీ కిరీటం ఏమైనా కింద పడింది ఏంది? ఇప్పుడు ఆగిపోయిందని నవ్వుకుంటారు, రేపు దేవుడు పైసలు ఎత్తాడు, కంప్లీట్ అయ్యి ఇంకొక స్టేర్ కూడా పైన ఎత్తావు, అప్పుడు ఏడుస్తారు. ఏముంది వాళ్ళ మొఖాలు, నువ్వు ఏడితే వాళ్ళు నవ్వుతారు, వాళ్ళు నువ్వు నవ్వితే వాళ్ళు ఏడుస్తారు. ఇది జనాల సైకాలజీ. అవి పట్టించుకుంటే ఎట్లా? కొంతమంది అది ఇంత దానికి కూడా తట్టుకోలేరు. కొంతమంది అవమానం 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 చచ్చిపోతాం అన్నట్టు వెళ్ళిపోతారు. ఏమో నీ బొంద. నాసికారంధ్రములలో జీవవాయువు ఉన్నవాడు వాడు వాడి బతుకెంత, వాడు ఎగతాళి చేస్తే ఏమైంది, వాడు నవ్వితే ఏమైంది, వాడు ఎంతకాలం ఉంటాడు, వాడు అనుభవించే భోగం వాడికి ఎంతకాలం ఏడిసిద్ది? ఏం తెలియని వ్యక్తివా నువ్వు? ఎరిగొన్న వ్యక్తివి కనుక భౌతికమైనది ఉన్నా లేక శరీర సంబంధంగా ఉన్నా లేకపోయినా, అది గొప్పగా ఉన్నా తక్కువగా ఉన్నా దాన్ని నువ్వు లక్ష్య పెట్టొద్దు. ఘనంగా ఉన్నా కూడా లక్ష్య పెట్టొద్దు, దాన్ని బట్టి అతిశయపడొద్దు. అబ్రహాము మైండ్ కలిగి ఉండు. భౌతికమైన ఆశీర్వాదాలని అసలు లక్ష్య పెట్టాలి ఆయన. ఆడిపోయినా గుడారం వేసుకోవటం, బలిపీఠం కట్టుకోవటం, ఆయన గుడారం బలిపీఠం, నేను నా దేవుడు, అంతే. దాసదాసీలు, జనాంగం, డబ్బు, వెండి, బంగారం, గొర్రె మందలు, అవన్నీ నడుస్తుంది. నాతో పాటు కొన్ని కుటుంబాలు బతుకుతున్నాయి, స్తోత్రం. ఇంకా దేవుడు అవకాశం ఇస్తే మరి కొంతమందిని బతికిద్దాం, అంతే. కానీ గుర్తుపెట్టుకో, భూ సంబంధమైన ఆశీర్వాదాలు నువ్వు కలిగి ఉండి, ఇవి దేవుడు వలన నాకు కలిగినవి, ఓకే, ఇంతవరకే చాలు అనుకుంటే ఈ భూమి మీద ఉన్న మనుషులందరిలోకి దౌర్భాగ్యులం మనం అన్నాడు పౌలు. ఈ లోకము వరకే మనం ప్రభువునందు నిరీక్షణ ఉంచిన ఎడలా అందరికంటే దౌర్భాగ్యులం. ఇది కాదు, అబ్రహాం పొందిన ఆశీర్వాదం అనేకులకు ఆధ్యాత్మికంగా ఆశీర్వాద కారణమయ్యాడు. నిన్ను ఆశీర్వదిస్తాను ప్రభా, దీవించు నాయన. నీకేం కావాలి నాయన? కుమారుడా, ఏం కావాలరా నీకు? నాకా ప్రభా, మంచి ఇల్లు కావాలి తండ్రి. ఇంకేం కావాలి నాయన? మంచి వెహికల్ కావాలి తండ్రి. మంచిది నాయన. ఇంకేం కావాలి నాయన? ఇంకేం ఉంటాయి కదా భూమి మీద. ఆమెన్ అంటాడు, వెళ్తాడు. అవన్నీ ఇక్కడే అయిపోతాయి. మరి రేపు అక్కడ పోయిన తర్వాత, ఆడపోయిన తర్వాత ఖాళీ చేతులు. ఎక్కడ? న్యాయపీఠం ముందుకు పోయిన తర్వాత, ఏం రబ్బాయ్ అంటే, ఏముంది నాయన, ఏం మిగల్లా అంటాడు. కానీ ఈరోజు నాకు ఆ బాధ లేదు. నేను బిల్డింగ్ కోసం అడగల, అంతస్తు కోసం అడగల, బంగ్లా కోసం అడగల, మరి దేనికోసం అడగల. నేను ఏది అడిగినా మెయిన్గా మిమ్మల్ని దృష్టిలో పెట్టుకొని అడిగా. దేవుడిని అడిగిన అన్ని సంఘాన్ని దృష్టిలో పెట్టుకొని అడిగా. నేను అంతకంటే ముఖ్యంగా దేవుణ్ణి ఎల్లప్పుడూ అడిగింది ఏంటంటే, నీ మహిమ కొరకు నన్ను వాడుకో, నీ చిత్తము నెరవేర్చుట కొరకు నన్ను వాడుకో, నా జన్మ, నా జీవితం నీలో ఖర్చు అయ్యేటట్టు చేయి. నా టైం సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు కూడా నా జీవితంలో ఉన్న కాలం ఏదైతే ఉందో అందులో పెక్కు కాలము నీ కొరకు వాడుకో. రెండవది, నాకు ఆత్మలనివ్వు, నశించిపోతున్న జీవితాలను రక్షించు. అలా ఆత్మలు రక్షించబడటానికి నేను ఏదన్నా పనికి వస్తే నాకు శక్తినిచ్చి అందుకోసం నన్ను వాడుకో. అంతేకాదు, భౌతికంగా కూడా 10 మందికి పట్టెడు అన్నం పెట్టేదానికి వాడుకో. గుండె చెదిరిన 10 మందిని ఓదార్చడానికి, ధైర్యపరచడానికి, వెన్ను తట్టడానికి, నిబ్బరపరచడానికి నువ్వు చేసావుగా, చేసాయి అదే పని. నన్ను కూడా అలా వాడుకో, అంతే. అష్టైశ్వర్యాలు నాకు అయ్యి నాకు ఇయ్యి అని నేను అడగను. ఉన్నాయని అతిశయపడేది లేదు, లేవని బాధపడేది లేదు. ఈరోజు కూడా షాప్కి వెళ్ళి నేను, నాకు ఈ డ్రెస్ బాగుంది, ఈ బట్ట బాగుంది, ఈ బట్టలు నేను కొనుక్కుందామని పోయి నేను వెతుక్కొని కొనుక్కున్న చరిత్ర లేదు. ఎందుకంటే నాకు ఇంట్రెస్ట్ లేదు వాటి మీద.
అన్ని కలర్స్లోకి కింగ్. మరి ఇంకేంది, 100 రకాల రంగులు అక్కడ నిలబెట్టు. అంతా నిలబడ్డ తర్వాత తెల్ల బట్టలు వేసుకుని ఉండకుండా రమ్మని అక్కడికి. అందరి దృష్టి ఆ వైట్ బట్టల మీదకి పోయి. కాబట్టి ఈ కలర్ ఆ కలర్ ఏముంది, ఇంతకు మించిన రాజసం ఏముంది? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమంటారు? మరి ఇదంతా ఒకటే కలర్ కాబట్టి దీనికోసం మళ్ళీ షాపు పోయి సెలక్షన్ లేనిది చాకిరి కూడా లేదు. శుభ్రంగా మీరే తీసుకొచ్చి ఇస్తారు ఆ క్రిస్మస్కి. నాకు చాలా మంది బిడ్డలు ఇస్తే ఆ ఇచ్చినవి కూడా అనేక మందికి మళ్ళా. ప్రియులారా, భౌతికమైన ఆశీర్వాదాలు దేవుడు ఇస్తాడు, ఇవ్వకుండా ఉండడు. మనల్ని అడుక్కునే స్థితికి దిగజార్చాడు. ఆల్రెడీ ఆ పొజిషన్లో ఉన్న ఎంతో మందిని పైకి లేపి వాళ్ళు అనేక మందికి సహాయం చేసే స్థితిలో ఉంచాడు దేవుడు. ఆయన నమ్మదగిన వాడు. ఆయనే మనల్ని పద్దాకల జీవితం అంతా అడుక్కు తినే పొజిషన్లో, జీవితం అంతా ఎదుటి వాళ్ళకి దేబ్రించే పొజిషన్లో ఏం ఉంచడం. ఆ ఫీలింగ్స్ ఏం వద్దు. ఈరోజు ఒకవేళ దరిద్రత ఉన్నా, ఈరోజు ఒకవేళ ఆర్థికంగా ఇబ్బందితో నలుగుతున్నా, ఈరోజు కొంచెం అప్పుల్లో ఉన్నా, ఈరోజు కొంచెం ఆర్థికంగా సమస్యను ఎదుర్కొంటున్నా, ఇది కంటిన్యూ అవదో. ఒక సమయం ఇస్తాడు దేవుడు. ఆ సమయంలో నేను తప్పకుండా లేవనెత్తుతాడు. భౌతికంగా కూడా కృప చూపుతాడు ఆయన. ఎందుకంటే నీ హృదయంలో న్యాయమైన కోరిక ఉంది. ఎవరు పెడతారా తిందామన్న కోరిక కాదు. నా తండ్రి నన్ను కృప చూపితే, ఇప్పుడు నాకు ఉన్నదానిలోనే కొంతమందికి సాయం చేస్తున్నా, నా తండ్రి నాకు ఇంకా కృప చూపితే ఇంకా అనేక మందికి నేను సాయం చేయాలన్న ఆశ నాకు ఉందని నిజంగా హోల్ హార్టెడ్గా నీ హృదయంలో అభిప్రాయాన్ని కలిగి ఉంటే తప్పకుండా రాబోతున్న రోజుల్లో నిన్ను ఆశీర్వదిస్తాడు ఆయన. అయితే మైండ్ అట్టు ఉండాలి. నాకు దేవుడు పెట్టి అన్నం నా ఒక్కడికి కాదు, నాతో పాటు 10 మందికి అన్న మనసు నీ కలిగి ఉంటే బిడ్డ గుర్తుపెట్టుకో, నా తండ్రి తప్పకుండా నిన్ను దీవిస్తాడు. ఎందుకంటే నువ్వు నీ ఒక్క పొట్ట చూసుకోవట్లా. అర్థమైందా? నీతో పాటు 10 కడుపులు నింపాలనుకుంటున్నావు. ఈరోజు నీకే పని లేదు, ఇబ్బంది పడుతున్నావు. కానీ ఒక రోజు వచ్చింది, దేవుడు త్వరలో తీసుకొస్తాడు. 10 మందికి నీ దగ్గర పని దొరికేటట్టు దేవుడు చేస్తాడు. ఈరోజు నీకు జాబ్ లేదు, ఒక రోజు వచ్చింది, దేవుడు తీసుకొస్తాడు. ఆ రోజు 10 మంది నీ దగ్గర ఉద్యోగం చేసేటట్టు నా తండ్రి నిన్ను నిలబెడతాడు. అయ్యి అసలు లెక్క చేయొద్దు, లెక్కలో పెట్టుకోవద్దు. అయ్యి నీకుగాక ఎవరికి ఇస్తాడు? ఎంత ఆయన చిలకని, కొంగని, కోతిని, కుక్కని అన్నిటిని చేసింది మన కోసమే కదండి. చూడు, అసలు మనకి మనసు ప్రశాంతత కోసం, ఏమంటారు దాన్ని, ఆహ్లాదం కోసం అసలు ఎలాంటి ప్రకృతిని క్రియేట్ చేసి పెట్టాడో చూడు. మనకి ఎక్కడా ఇబ్బంది కలగకుండా ఆహ్లాదం, అన్ని విషయాల్లో మనకు హ్యాపీగా ఉండాలని చక్కని నీరు, ఆహారం, గాలి, పశుపక్షాదులు, ఇవన్నీ ఎందుకు? నీకోసమే కుమారుడా, నీకోసమే కుమారి అంటాడు. ఇన్ని చేసినవాడు నీ జీవితానికి, నా జీవితానికి, ఈ మనుగడ సాగించడానికి కావాల్సిన ఈడా ఏందండి, కొంతమంది చెప్పట్లేదో. ఇస్తాడు, డౌట్ లేదు. కానీ అదే ఆశీర్వాదం అనుకోవద్దు. ఒకవేళ దేవుడు ఇప్పటికే ఇచ్చి ఉంటే దాన్ని బట్టి మిడిసిపడద్దు. లెక్కలేదు అబ్రహాం లాగా ఉండు అంటీ అంటున్నట్టు, అంతే. అబ్రహాం ఎటు పెట్టాడు మైండ్ అంటే, పునాదులు గల ఆ పట్టణం, అక్కడ దేవుడు ఉంటాడు, ఆయనతో నేనుంటా. అక్కడ ఎవరు ఉంటారు? ఆయన ఉంటాడు. సియోను శిఖరాన సిలువ సితారతో సింహాసనం ఎదుట క్రొత్త పాట పాడేదా. సియోను శిఖరాన సిలువ సితారతో సింహాసనం ఎదుట క్రొత్త పాట పాడేదా. సియోను రాజు నీవేగా, సియోను రాజు నీవేగా, శాశ్వత కృపను నేను నీ సన్నిధిలో, శాశ్వత కృపను నేను తాళంచగా, కానుకానైతిని నీ సన్నిధిలో, కానుకానైతిని
చెప్పే మాటలు నమ్మగలిగినోడు ఖచ్చితంగా